పరిస్థితులలో దిగజారుతుంది ఇప్పుడున్న ట్రెండ్. ఎవరైనా పిల్లవాడిని వెళ్ళి చదువుకున్న పిల్లగాడిని వెళ్ళేసి దేవుడు ఉన్నాడా అంటే ఎదుగుతాడు, సమాధానం నోరు మూసుకుని ఉంటాడు. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులే మన గర్భం నుంచి దాచిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ప్రథమ దైవం ఎవరు అని చెప్తే తల్లిదండ్రులే ప్రథమ దైవంగా మనం రోజు నుంచి ఆరాధన చేసుకోవాలి. వారు బయటికి వెళ్తున్నప్పుడు వారికి దండం పెట్టుకుని వెళ్తే చాలు అనుగ్రహం కలుగుతుంది, మాతృపితృ కటాక్షం జరుగుతుందని అర్థం. మరి ఇవాళ మన తల్లిదండ్రులు ఎవరు గౌరవిస్తున్నారు? పోయిరా వెళ్ళురా అని చెప్తున్నా కానీ పొయ్యేస్తా అమ్మ, పొయ్యేస్తా నాన్న అని చెప్పే మాటలు తక్కువైపోయాయి మధ్యకాలంలో పిల్లలు కానీ ఆఖరికి మనమైనా కానీ. కనుక భగవంతుడికి సమర్పిస్తూ ఆ యొక్క సూర్య భగవానుడు ఉదయం లేవగానే ప్రథమంగా దర్శనమిచ్చే భగవంతుడు సూర్యుడు. కనుక దేవుడు ఉన్నాడా అనే వాళ్ళకి మనం ఆన్సర్ ఇచ్చే ఆన్సర్ భగవంతుడు ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడే నా ప్రత్యక్ష దైవంగా భావిస్తూ స్వామివారికి సూర్యహారతి సమర్పణం. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. చంద్రుడు నీడని అందించేవాళ్ళు చంద్రగ్రహాలు. చంద్రుడు ఆత్మ కారకుడు కదా, అందరి ఆత్మలు అందరి మనుషులు బాగుండాలని వారి తరఫున స్వామివారి సమర్పిస్తున్నామండి. హారతి చంద్రహారతి. చంద్ర భగవానికి చంద్ర భగవానికి ప్రతిరోజు అయ్యప్ప మేమందరం కలిసి ఇరువురు తలపెట్టుకొని ఈ కొండకు వస్తుంటారు అయ్యప్ప స్వాములందరూ కూడా. ప్రతి సంవత్సరం తిరువాభరణాల ఊరేగింపు ఘనంగా జరుగుతుంది. ఆ ఘనంగా జరుగుతున్న సమయంలో నీ ఆభరణాలకు రక్షణగా మరి నీ గరికమందులు వెంట పెట్టుకొని వెళ్తున్నావు కదా కొండపైకి. మరి వీరందరూ ఇరుముడి కట్టుకొని ఆ ఇరుముడికి రక్షణగా ఎవరుండాలయ్యా? ఒక్కసారి అయ్యప్ప ఆ గరికమందులు చెప్పవయ్యా, మా యొక్క ఇరుముడికి రక్షణగా రమ్మని చెప్పవయ్యా అని ఇస్తున్నవండి. హారతి గరుడ హారతి. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. గరుడ భగవానికి జై, గరుడ భగవానికి జై. శ్రీమన్నారాయణ గుర్తు చేసుకోవాలంటే మార్గశిర మాసం, కార్తీక మాసంలో శివుని అర్చిస్తాము, మార్గశిర మాసంలో విష్ణువుని అర్చిస్తాము. కనుక కోటి సూర్యస్తవ ప్రభావితం సుదర్శన భగవాను, కోటి సూర్యుడు ఏకమైతే ఒక్క సుదర్శన భగవాను దుష్ట రక్షణ శిష్య రక్షణ కోసమై ఆ యొక్క స్వామి వారి అనుగ్రహం కలగాలని, అందరి దరిద్రాలను కూడా పటాపంచలైపోవాలని, ఆరోగ్యం బాగుండాలని చెప్పే మంత్రమే సుదర్శన మంత్రము అంటారు. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రాయ సంహర సంహర అని చెప్తున్నటువంటి మంత్రం మూలమంత్రం. కనుక ఆ శ్రీమన్నారాయణుని సమర్పిస్తున్నటువంటి హారతి సుదర్శన చక్రహారతి. ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రారాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. సుదర్శన భగవానికి సుదర్శన భగవానికి శ్రీమన్నారాయణ చేతులకు ఆయుధం ధర్మాయుధం శంఖాయుధం స్వామివారికి సమర్పిస్తున్నటువంటి హారతి శంఖహారతి. పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నః శంఖ ప్రచోదయాత్. పిల్లలకి
చేస్తారు తల్లులు. ఏదైనా మూడులో దాటాడేమో, అనారోగ్యం గురయ్యాడేమో, గురువారమో, అమావాస్యనో, ఆదివారం బయట వెళ్ళాడు దాటాడని చెప్పేసి మంత్రం నేర్చుకోవడం వెళ్తారు. ఎక్కడ వెళ్తారు? మన దేవాలయానికి వెళ్ళరండి. ఎక్కడ వెళ్తారు మంత్రం నేర్చుకోవడానికి? దర్గాకు వెళ్ళేసి మంత్రాలు వేయించుకుంటారు కొంతమంది, అలా తయారయ్యారు. కానీ ఒక్క విషయం చెప్పాలా, అదే పిల్లలకి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళి సింధూరం పెట్టించి ఆకుపూజ చేసి ఆయన చందనాన్ని నుదుట పెడితే చాలు ఎటువంటి దరిద్రం ఉన్నా తొలగిపోతుంది కదా ఆ పిల్లలకి. మనోజము మార్గం నైవేద్యం జితేంద్రియం బుద్ధిమతాపరిష్టం వాదాత్మకత్వానానంద ముఖ్యం శ్రీరామదూతం శరసాగమామి. హనుమంతుల వారు ఉండగా రక్షణగా పిల్లలకి, ఆయన చిరంజీవిగా ఉన్నాడు కదా, ఎంతో బలశాలి కదా, కనుక హనుమంతుడు ఉండగా రక్షణగా మనకేమమ్మా భయము? మన భగవంతుని మనం గౌరవిస్తాం. మీ పిల్లలకు ప్రతి శనివారం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పారాయణం నేర్పించండి. యూట్యూబ్లో అవి చూడడం, రీల్స్ చూడడం ముఖ్యం కాదు. హనుమాన్ చాలీస పారాయణాన్ని హనుమాన్ దండలను చదివిస్తే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యమే రాదు అని చెప్తూ ఆంజనేయ అయ్యప్ప ఆ హనుమంతుల వారి చెప్పవయ్యా, పిల్లల సంరక్షణ చూడవయ్యా అని చెప్తున్నవన్నీ ఇస్తున్నాడు. హారతి హనుమత్ హారతి. కళ్యాణం లేని వారి కళ్యాణం జరగాలని, సంతానం లేని వారికి సంతానం జరగాలని, ఎటువంటి కుజదోషాలున్నా సర్పదోషాలున్నా తొలగిపోవాలని ఆ మయూర వాహనాన్ని సమర్పిస్తున్నటువంటి హారతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మయూర హారతి. సద్గురుసాయ విద్మహే మహాసేనాయ ధీమహి నీలకంఠేశ్వరుడి యొక్క రెండు స్థానాలు ఉన్నాయండి. శివ పరమాత్మ పైన చూపిస్తే కైలాసం, కింద చూపిస్తే ఎక్కడ? శ్మశానం. శ్మశానంలో ఆయన నివాసమే, కైలాసంలో ఆయన నివాసమే. కనుక స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రం బిల్వ పత్రం. కనుక ఆ స్వామివారికి సమర్పిస్తున్నటువంటి హారతి బిల్వ పత్ర హారతి. విబలం త్రిగుణాకారం త్రినేత్రం చత్రిజాయుధం జన్మపాపసంహారం ఏకబింబం శివార్పణం. నమః పార్వతీపతయే హర మహాదేవ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. వచ్చిన వారందరూ కూడా శ్రీ సంపదలు రావాలని, అష్టైశ్వర్యములు కలగాలని, వారు పిలిచిన తర్వాత మనమందరం వచ్చాము కనుక అందరికీ ధనాన్ని సహకరించాలని, ధనమనేది అభివృద్ధి చెందాలని సిరి సంపదలిచ్చేటువంటి మహాతల్లి శ్రీ మహాలక్ష్మీదేవి మాలికాపురేతమ స్వరూపంలో లక్ష్మీదేవిగా కొలువుదీరిన తల్లి మహాలక్ష్మీదేవి ఆ అమ్మవారిని సమర్పిస్తున్నటువంటి హారతి గజేంద్ర హారతి, గజహారతి. సత్కోటి వరితరుణా పునంతోయత్రధీరా మనసా సమగ్రత అత్రధకాయ సత్యాధికారమే భద్రేశా లక్ష్మీర్నిరాభిలాషీ. హే మహాలక్ష్మీ మాయి జై. ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అని నామకరణం చేస్తున్న తత్వమసి అని
మరి ధర్మశాస్త్రం అంటే ధర్మమే కదా, ధర్మం ఎక్కడికి వెళ్తుందంటే అధర్మం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వెళ్ళేంత వరకు, నిద్రపోయేంత వరకు అన్ని పాపకర్మాలు చేస్తూనే ఉన్నాము, అబద్ధాలు ఆడుతూనే ఉన్నాము, అన్ని విధి విధానాలు గౌరవిస్తూ ఉన్నాము. జన్మనిచ్చే తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా అలా గౌరవిస్తున్నాం తల్లిదండ్రులకి. మధ్యకాలంలో పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఎదుగుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా గౌరవించే పరిస్థితి మారిపోతుంది. ధర్మమా అధర్మమా? అధర్మమే కదా. ఆలయాల పైన వెళ్తే దాడులు జరుగుతున్నాయి. ధర్మమా అధర్మమా? ఆలయాల వైపు పరిశుభ్రతను కాపాడుకోలేకపోతున్నాం. ధర్మమా అధర్మమా? ఆలయాల్లో వెళ్ళేటప్పుడు పంచ లేదు, ఓన్లీ జీన్స్ పాయింట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ధరింపజేసుకొని ఆలయాలు వెళ్తున్నాం. ధర్మమా అధర్మమా? అమ్మాయిలు పెండెంట్ చెప్పేసి ఇష్టమైన యూనిఫామ్స్ తోని దేవాలయాలు వెళ్తున్నారు. ధర్మమా అధర్మమా? చక్కటి నుదుట కుంకుమ, చేతుల గాజులు, ముక్కు పుడక, జడ, గజ్జలు, గాజులు, చక్కటి దుస్తులు ధరింప చేసుకొని ఆలయాలకు వెళ్ళాలి. ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. మగవారు మనమందరం కూడా ఇప్పుడు ఎలాంటి దోతులు పెట్టుకుంటున్నారో, నల్లని వస్త్రాలను వేసుకొని వెళ్తున్నారు దేవాలయాలకి. ఆ దేవాలయాలకి వెళ్ళేటప్పుడు దోతి కట్టుకోండి, దేవాలయాలకు వెళ్ళండి. వెళ్తే కలశారాధన పైన ఉన్నటువంటి రాజగోపురం పైన ఉన్నటువంటి కలశం ఏదైతే ఉందో ఆ కలశం పైన ప్రతిరోజు సూర్యకిరణాల ప్రభావితం పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా రాజగోపురాన్ని కనిపింపజేస్తాయి. అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహం కింద ఉన్నటువంటి యొక్క పచ్చలోహములు, నవరత్నములు, పాదరసములు, యంత్రాలు ఉంటాయి. వాటిని అట్రాక్ట్ చేస్తాయి. అక్కడి నుంచి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తక్షణమే మన బాడీ, ఈ దేహంలో ఉండే 7 చక్రాలు ఉంటాయి. మన ఆరా అనేది 2.3 మీటర్ల వరకు ఆరా ఉంటుంది. మనిషి ఒక గ్లోబ్, 7 వర్ణాలతో కూడిన ఒక గ్లోబ్ అనేది ఉంటుంది. ఆరా ఎప్పుడైతే తగ్గిపోతుందో మనిషి అంతమవుతాడు. ఆరా పెరగాలి అనుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీని మనం లభింప చేసుకోవాలి. అది చేసుకోవాలంటే ఆలయం, దేవాలయానికి వెళ్తే ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా దగ్గర అవుతాయి అని చెప్తూ ధర్మాన్ని పాటించండి. ఇప్పటికైనా ధర్మాన్ని కొంచెం మనం నిలబెడితే ఇలాంటి విపరీతాలు, యాక్సిడెంట్లు అవ్వడము, అందరు హఠాత్తుగా మరణం పొందడం ఇవన్నీ ఏమి జరగవండి. మన చేతుల్లో మనమే చేసుకుంటున్నాము తప్ప పక్కన వాళ్ళు ఎవరు ఏమి చేయలేదు. అది అర్థం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టించండి. ధర్మో రక్షతే రక్షిత అనే భావాన్ని అర్థం మీరే తెలపాల్సిందిగా తెలియజేస్తూ ధర్మమంతా ఎప్పుడు నిలబడాలి స్వామి, సింహములా దర్శించి రావయ్య ఆ నృసింహ భగవానికి చెప్పవయ్యా ఇస్తున్నాను. హారతి నృసింహారతి, సింహారతి. మహావిష్ణుజ్వలంతం సర్వలోకం నృసింహం భీషణం భద్రం విద్యారుద్యం నమామ్యహం. స్వామి ఆ పంచకీరుషులకి స్వామి వారికి పంచహారతి. మన 7వ యొక్క గొప్పమైన విషయం అంటే తెలియజేద్దాము. ఒక్కసారి 7వ తారీఖు ఏ ముహూర్తం వచ్చినా రద్దు చేసుకుంటాం. 7వ తారీఖు ఏడ్చినట్టు అని భావిస్తాం. కానీ ఆ 7ని అవకాశానికి యూజ్ చేసుకుంటున్నాం. ఆ 7వ సంఖ్యని ఎలాంటిదంటే 7వ సంఖ్యని మాత్రం ఏడ్చినట్టు అంటారు. మరి అదే వివాహం మీద పీటల మీద కూర్చున్నప్పుడు 7 అడుగులు వేసినప్పుడు అప్పుడు మనకు గుర్తుకు రాదు ఏది అవమానిద్దామా గౌరవిద్దామా అనే సంగతి. మరి అదే 7 లోకాల సాక్షిగా కన్యాదానం చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఏది అవమానిస్తామా గౌరవిస్తామా అనే సంగతి. మన 7 కొండల స్వాముల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి వారికి, అప్పుడు మనకి అవమానపరచిన 7
అవసరాన్ని 7 ఎందుకు అవమానించడం? 7వ సంఖ్య జ్ఞానాన్ని పెంచేటువంటి సంఖ్య, విజ్ఞానాన్ని పెంచేటువంటి సంఖ్య, కేంద్రస్థమైనటువంటి సంఖ్య. స్వామివారికి సమర్పిస్తున్నటువంటి హారతి సప్తహారతి. సప్తదధామే గోపాయ ఏకసభ్యా సభాసదః కామిత్యావతంగుడు సర్వమానురూపానః. స్వామి శరణమయ్యప్ప. సనాతన ధర్మాన్ని అత్యధికులుగా వ్యాపింప చేయడానికి ఉన్నంత వరకు అందరం కలిసిమెలిసి ఉందాం. కొట్టలు పంచాయతీలు ఇవన్నీ అవసరం లేదు మనకి. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. ఎవరు ఎంతమంది గుర్తుపడ్డారో నాకు తెలియదు. ఈ స్వామి ఎంత గుర్తుపడ్డారో తెలియదు. కానీ ఒక బ్యానర్, ఒక ఫోటో చూసుకొని ఇక్కడికి వచ్చేసా ఆయన పిలిచారు, కొంతమందిని ఆయన చూసుకొని వచ్చాం. కానీ పరిచయం మాత్రం లేదు. కానీ ఒక అయ్యప్ప స్వామి వారి మహాపరి పూజలోని కులము లేదు, అందరం ఒకటే దగ్గర